థాయిలాండ్ లో ఉన్నాము. తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళ కొడుకు చెల్లి ఏదో తెలుసు, తల్లి ఏదో తెలుసు, బికినీలతో బోసుగొద్దలతోనే ఉన్నారా, అది తెలుసు. ఆ సిద్ధాంతం నేర్పించాలి. అలాగా. యాక్చువల్లీ నేను దీని గురించి వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ ఆపుకోలేక చేస్తున్నాను. అరే అన్వేష్, నేను నీకు ఒక కథ చెప్తా వినరా. నువ్వు ఒక పెద్ద విల్లాలో ఉన్నావు. దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఒక పూజ గది ఉంది, ఒక బెడ్రూమ్ కూడా ఉంది. నువ్వు బెడ్రూమ్ లో వేసుకునే బట్టలు పూజ గదిలో అవే బట్టలతో వెళ్తావా? నువ్వు స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే బికినీలు అవన్నీ తీసుకొచ్చి పూజ గదిలో కూడా అదే బట్టలు వేసుకుంటావా? పూజ గదిలో వేసుకునే బట్టలు తీసుకెళ్లి బెడ్రూమ్ లో ఉంటావా? అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉంటున్న ఇంట్లోనే వేరు గదుల్లో వేరు దుస్తులు వేసుకుని తిరుగుతావురా. అలాంటిది 2 ఖండాలురా, ఒకటి ఇండియా ఒకటి థైలాండ్. థైలాండ్ లో ఉన్న కల్చర్ ని తీసుకొచ్చి ఇండియాలో రుద్దుతానంటున్నావా? థైలాండ్ కల్చర్ ఏంటి, ఇండియా కల్చర్ ఏంటి? అక్కడున్న సిద్ధాంతం ఏంటి, ఇక్కడ ఉన్న సిద్ధాంతం ఏంటి? ఇక్కడ సనాతన ధర్మం ఉంటుంది, ఇక్కడ ధర్మాన్ని పాటించి తీరాలి. ఇండియా మొత్తంలో 95% సనాతన ధర్మం ఉంది. అలాంటి దాన్ని వెస్టర్న్ కల్చర్ ని నార్మలైజ్ చేద్దామంటావా? సిగ్గుందా నీకు అసలు? ఒక ఇండియాలో పుట్టావా నువ్వు?